క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం చదువుకున్నటువంటి 50వ కీర్తన నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. వాటిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా గమనించండి, ఇప్పుడు 50వ కీర్తనలో కీర్తనాకారుడు ఆసాఫు రాస్తున్నటువంటి కీర్తన, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. గమనించండి ప్రియులారా, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞిస్తున్నాడు. ఎవరంటే ఆజ్ఞించేది? ఈయన దేవాది దేవుడైన యెహోవా అంటున్నాడు. ఎవరంట? మనం గమనించాల్సిన విషయం, ఈయన ఎవరంటే, ఈ ఆజ్ఞ ఇచ్చేది ఎవరంటే దేవాది దేవుడని గ్రహించాలి. మన దేవుడు సమస్త దేవతలకు పైనటువంటి వాడని పిల్లల లేఖనాలు గమనిస్తున్నాయి. తూర్పు నుంచి దిక్కు మొదలుకొని లేఖనాలలో మనం గమనిస్తే ప్రియులర, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, నిజమైన దేవుడని, జీవము కలిగిన దేవుడని, సదాకాలమైన మనకు దేవుడై ఉన్నాడని, తర్వాత పరిశుద్ధ దేవుడైన బహుకీర్తనీయుడని, మరి ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడని రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయనకు యెహోవా అనేటువంటి పేరు కూడా. కాబట్టి ఈయన ఎవరంటే దేవాది దేవుడు. కాబట్టి మనం ఎవరు ఆజ్ఞిస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈయన ఎవరంట? దేవాది దేవుడు. దేవాది దేవుడని మనం గ్రహించాలి ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈయన ఏమని ఆజ్ఞిస్తున్నాడు? ఏంటి ఈయన ఇచ్చే ఆజ్ఞ అంటే, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడంట? ఆయన పిలుస్తున్నాడంట. దేవుడు పిలుస్తున్నాడు మానవాళ్ళని. మత్తయి సువార్త 11:28 కూడా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను దీన మనసు గల్లవాడను కాబట్టి ఆయన అంటాడు, మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్నాడు. ఇక్కడేమో రమ్మంటున్నాడు. ఎందుకంటే కొన్ని విషయాలు మీరు వినాలి, తెలుసుకోవాలి అనే విషయాన్ని ఆయన దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆజ్ఞ ఇస్తున్న వారు దేవుడిని గ్రహించాలి, మనుష్యుడు కాదు, ఈ లోక సంబంధమైన అధికారులు కాదు, ఈ లోక సంబంధమైన వారు కాదు, కానీ ఈయన దేవాది దేవుడని మనం తెలుసుకొని మసులుకోవాలని, దేవుని మాట, ఆయన ఆజ్ఞ వినాలని, ఆ ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలని మనం తెలుసుకోవాలి. ఈయన మాట్లాడి ఆజ్ఞిస్తున్న వారు దేవుడని తెలుసుకుంటే దేవునికి భయపడాలని అనుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వారులారా గమనించండి, ఏమని ఆజ్ఞిస్తున్నాడు? భూనివాసులు అందరినీ ఆయన రమ్మని పిలుస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఆయన కాలింగ్ అనమాట. భూనివాసులందరినీ రమ్మండి. ఎందుకంటే ఆయన ఏం సెలవిస్తున్నాడో విందాం. పరిపూర్ణ సౌందర్యం గల సియోనుల నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఈ దేవుడు ఎలా ఉన్నాడంట? ఈ దేవుడు అంట పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు అని అర్థం. సియోనులు 2 రకాలు. భౌతిక సంబంధమైన సియోను, యెరూషలేమును సియోను అంటారు. ఆయన దావీదు కట్టిన కోటను సియోను కోట అని అన్నారు. కాబట్టి ఇది భౌతిక భూ సంబంధమైనటువంటి సియోను. పరసంబంధమైన సియోను పరలోకములో ఉన్నదని, దాన్ని కూడా సియోన్ అని పిలుస్తారు. పరలోకంలో ఆయన ఎలాగా పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో ఆయన ప్రకాశిస్తున్నాడంట. ప్రకాశించడం అంటే ఆయన వెలుగొందటం, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం గమనించాలి ప్రియులారు. వెలుగొందుతున్నాడు, ఆయనే వెలుగై ఉన్నాడనే లేఖనం చూస్తున్నాం ప్రియులారు మత్తయి సువార్తలో. అదే రీతిగా ఆయన ప్రకటన గ్రంథంలో కూడా ఆయన సూర్యుడు లేడు, దీపము లేదు, చంద్రుడు లేడు, కానీ ఆయనే ప్రకాశిస్తున్నాడని మాట్లాడతాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఆయన సియోనులో ప్రకాశిస్తున్నాడు అని ఆయన యొక్క మహిమ కదా, మహిమ సింహాసనాసీనులై ఆయన కూర్చుని ఉన్నప్పుడు
ఆయన మహిమ ఎదుట ఎవరు నిలబడలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తే ఆయన ముఖ దర్శనాన్ని కూడా ఎవరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, ఆయన ఎవరు ఆయన ఎదుట నిలబడలేకపోతున్నారు. ఆయన సన్నిధిలో ఎవరు కూడా ఆ ప్రకాశం ఎదుట నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఆయన పరలోకాన్ని చేసి, ఆ పరలోకములో దేవదూతలు చేసి మహిమ సింహాసనం ఆయన ఆసీనుడై, ఆ మహిమ సింహాసనములోంచి ఆయన మరి కూర్చున్నట్లుగా ఉత్తర దిక్కుల సభాపర్వతం మీద ఆయన కూర్చున్నట్లుగా, సింహాసనాసీనులు కూర్చున్నట్లుగా మహిమ సింహాసనం అంటాడు. ప్రియులారా, కూర్చుని ఆయన మహిమను కనపరుస్తున్నాడు. ఎవరు కూడా ఆయన యొక్క సమీపించరాని తేజస్సులో వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక్కడు మాత్రం వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు కాబట్టి ప్రియులారా, ఆయనను ఎవరు చూడలేకపోతున్నారు. కెరూబులు సెరూబులు ఆయనను మారుకున్నటువంటి 6 రెక్కల చేత, 2 రెక్కల చేత ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కల చేత కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కల చేత ఎగురుతూ ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. వేలాది కోట్లాది దూతగణాలు, 24 పెద్దలు అందరూ కూడా తలలోంచి శిరములోంచి ఉంటారు. ఆ దూతలందరూ కూడా ఆయనను గాన ప్రతిగానాలు చేస్తుంటారు. ఆయన కీర్తన గ్రంథంలో కూడా 8వ కీర్తన కూడా ఆకాశములు ఆయన మహిమను వివరిస్తుంది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది అంటున్నాడు. ప్రియులారా, అలాగ గమనిస్తే ఆయన మహిమ ఆ సియోనులోని ఆయన యొక్క గొప్పతనం, ఆయన మహిమ కనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరలోకమందు ఆయన సృష్టించినటువంటి మరి అంతరిక్షమంతా కూడా ఆయన మహిమతో నింపబడినది. ఆయన మాటతో వాటిని కలుగు చేశాడు. చంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు, వేల కోట్లాది నక్షత్రాలను కదా, మరి సూర్యుడు చంద్రుడు వీటన్ని కలుగు చేసి తన మహిమను, తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు అని అర్థం. అదే రీతిగా భూలోకంలో కూడా ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన ఈ లోకానికి సశరీరుడుగా ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఈ లోకానికి మానవాళ్ళని రక్షించడానికి దేవుడే శరీరధారికి ఈ లోకానికి వచ్చినప్పుడు మరి భౌతిక సంబంధమైన భూ సంబంధమైన సియోను కూడా ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. ఆ రోజు మరి యెరూషలేములో ఉన్న బెత్లెహేములో ఆయన జన్మించి ఆ పశువుల శాలలో పవళించి ఉన్నప్పుడు కదా, అక్కడికి వచ్చి నక్షత్రము ఆ పశువుల శాల మీదకి వచ్చి నిలిచినట్లుగా, మహిమ వచ్చి నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ప్రియులారా, మరి ఎంతో తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఎదుటికి వచ్చి సాగిలపడి నమస్కరించి మరి సమస్త ఆయనకు కానుకలు సమర్పించినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి. ఆ రీతిగా మరి దేవదూత చేత వార్తను అందుకున్నటువంటి గొర్రెల కాపరులు కూడా ప్రభు సన్నిధి ఆ పసిబాలుడు పౌళించినటువంటి పశువుల శాలకు వచ్చి వారు సాగిలపడి తమతో చెప్పిన మాటలన్నీ వారికి తెలియజేసి ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి పూజించినట్లు, సేవించినట్లుగా దేవుని లేఖనాలు కదా. పశువుల శాల పరలోక సౌధంగా మార్చబడిందన్నది ప్రియులరా, ఆ వెలుగు చేత దేదీప్యమానంగా ప్రకాశించినట్లుగా దేవుని లేఖనం. కాబట్టి భూసంబంధమైన ఆయన రాకతో భూసంబంధమైన సియోను కూడా ప్రకాశించినట్లుగా, ఆ ప్రకాశం భూప్రపంచము యావత్ భూప్రపంచంలో ఉన్నటువంటి ఆ నడి సెంటర్ నుంచి, యెరూషలేము నుంచి భూలోకమంతా కూడా ఆ వెలుగు ప్రకాశించినట్లుగా, ఆయన ద్వారానే లోకానికి రక్షణ వచ్చినట్లుగా, ఆయన ద్వారా తన శిలువ మరణం, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా ఆయన వెలుగు ప్రకాశించినట్లుగా చూస్తున్నట్లు. కాబట్టి భౌతిక సంబంధమైన భూలోక సంబంధమైన యెరూషలేమును సియోనుగా ఆ పేరు వచ్చినటువంటి స్థితి, ఈ సియోను కూడా ప్రకాశించినట్లుగా, ఆయన సెంటర్ నుంచి భూజనులందరినీ రక్షించినట్లుగా, యెరూషలేము తన శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానుల ద్వారా ఆ వెలుగు ప్రపంచానికి ప్రకాశించినట్లు చూస్తున్నాం. కాబట్టి అంటున్నాడు కదా, పరిపూర్ణ సౌందర్య సియోనులో దేవుడు ప్రకాశిస్తున్నాడు అని మాట్లాడు. ఆయన ప్రకాశం పరలోక సంబంధమైన సియోనులో ఆయన గొప్పవాడుగా, మహిమ గలవాడుగా, శక్తి సంపన్నుడుగా, శక్తితో సమస్త బలము చేత తను మరి పరలోకమును సృజించాడు, భూలోకాన్ని కలుగు చేశాడు, సమస్తాన్ని కలుగు చేసి సియోను నుండి ఆయన గొప్పతన మహిమ ప్రకాశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఈ దేవుడు ఏం చేస్తున్నాడంట, ఈ దేవుడు ఏం చేస్తున్నాడు, మన దగ్గరకు వస్తున్నాడంట.
ఎందుకు వస్తున్నాడు? ఆయన దేవుని ఎదుట దేవుడు ఎలా ఉన్నాడంట ప్రియులారా గమనిస్తే, ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుతూ ఉందని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాగ ఉన్నాడంటే ఆయన అగ్నిలో ఉన్నాడు. ఆయన ముందర అగ్ని మండుతూ ఉందని మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇంకా ఈ దేవుడు ఆయన ముందర ప్రచండ వాయువు విసురుతుందని మాట్లాడుతున్నాడు. ఆ దేవుని యొక్క గొప్పతనం, మహిమ, ఆయన యొక్క ప్రకాశమానమైనటువంటి గొప్పతనం అక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన ముందు అగ్ని మండుతూ ఉందట. రెండోది, ప్రచండ వాయువు విసురుతూ ఉందంట ప్రియులరా. ఇంకా ప్రియమైన వాళ్ళరా, ఇంకా మనం గమనిస్తే, న్యాయము తీర్చుటకు ఆయన బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న తన భక్తులను నా ఎదుగు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుస్తున్నాడని, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడని పిలుస్తున్నాడు ప్రియులరా. గమనించండి, ఈ 50వ కీర్తనలో మనం నేర్చుకునే సత్యాలు ప్రియులరా. ఎవరు ఆజ్ఞిస్తున్నారు? దేవాది దేవుడు. ఈయన ఎవరంట? దేవాది దేవుడు. ఏమని ఆజ్ఞిస్తున్నాడు? తూర్పుని దిక్కు మొదలుకొని పడమటి దిక్కులో ఉన్నటువంటి భూజనులందరినీ రమ్మని పిలుస్తున్నాడు కదా ప్రియులరా. కాబట్టి రమ్మని పిలుస్తున్నాడు. ఈయన గొప్పతనం ఏంటి? ఈయన ఎలా ఉన్నాడంటే దేవాది దేవుడు ప్రకాశిస్తున్నాడు. ప్రకాశమానం. ఆయన ఎవరు సమీపించలేని తేజస్తో తనొక్కడే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడని తిమోతి పత్రికలో చూస్తున్నాం. ఆయన గొప్పవాడని మనకు అర్థమవుతుంది. ఆయన మహాప్రకాశమానమైన, కోటి సూర్యుల కాంతి కంటే ప్రకాశమానమైన వాడని అర్థమవుతుంది పిల్ల. రెండవది, ఈ దేవుడు వస్తున్నాడంట. ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మూడోది ఏమంటున్నాడు? ఈయన మౌనంగా ఉండడు కదా. ఆయన ఏం చేసినా మనం మౌనంగా ఉంటాడు అనుకుంటున్నాం. లేదు ప్రియ, ఆయన మాట్లాడబోతున్నాడు. అంటే మనతో ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడంట? ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. నాలుగోది గమనిస్తే, ఈయన ముందర అగ్ని మండుతుందంట. ఐదోది గమనిస్తే, ఈయన ప్రచండ వాయువు విసురుతూ ఉందంట. తర్వాత ఈయన దేనికోసం వస్తున్నాడంటే, తనతో నిబంధన చేసిన భక్తులకు న్యాయం తీర్చడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడంట. ఆయన అంటున్నాడంట, నాతో నిబంధన చేసిన నా బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులు నా ఎదుగు సమకూర్చుడని మీది ఆకాశానికి భూమికి పిలుపునిస్తున్నాడు. మీరు తీసుకురండి నా పిల్లలను, నాతో నిబంధన చేసుకున్న, నాకు వాళ్ళు తాము తగ్గించుకొని తన ప్రాణములు అర్పించి నాతో నిబంధన చేసుకున్న నా పిల్లలను తీసుకురండి. ఆయన భూనివాసులు తీసుకుని రమ్మని ఆకాశానికి భూమికి పిలుపునిస్తున్నాడంట ప్రియులరా. గమనించండి, న్యాయం తీర్చడానికి ఆయన 6వ వచనంలో కూడా ఆయన న్యాయకర్త, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడని మాట్లాడిన తర్వాత, నా భక్తులను సమకూర్చమని 7వ విషయం గమనిస్తే, నా భక్తులను సమకూర్చమని పిలుస్తున్నాడు ప్రియులరా. దేవునికి మహిమ కలుగును. 3వ విషయం, 4వ విషయం మనం గమనిస్తే, ఆయన ఏమని మాట్లాడబోతున్నాడు అంటే, ఒకటి, నేను దేవుడను, నేనే నీ దేవుడనని మాట్లాడుతున్నాడు ప్రియులను. గమనించండి, 7వ వచనంలో, ఇశ్రాయేలు ఆలకింపము, నేనే దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలుకుతానని ఆయన మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుడను, నేను నీ దేవుడను, నువ్వెవరిని అనుకుంటున్నావో అని చెప్పేసి, నేను నీ మీద రెండవది అంటున్నాడు, నీ మీద నేను సాక్ష్యం పలుకుతానని మాట్లాడుతున్నాడు ప్రియమైన. ఆ తర్వాత ఏంటంటే సాక్ష్యం, నీవు అర్పించిన బలుల విషయమే నేను గద్దించట్లేదని మాట్లాడుతున్నా. గద్దించట్లేదు, నీ దహన బలు నా ఎదుట కనబడుతున్న, నీవు ఎలా అర్పించావు అనేది నాకు కనిపిస్తూనే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు? నీ బలుల విషయం నువ్వు గర్విస్తున్నావేమో, కాబట్టి నేను అంటున్నాడు, 1000 కొండల మీద పశువులని నావే కదా, పొట్టేళ్ళని